హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీ ఐడియాస్. ఈరోజు మన వీడియోలో రోస్టెడ్ సేమియాతో పొడి పొడిగా ఉప్మాని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. చిన్నపిల్లలు సైతం ఈజీగా చేయగలిగే డిఫరెంట్ స్టైల్లో ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వలన నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక కడాయిని తీసుకొని అందులోకి 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర ఆవాలను వేసుకోవాలి. ఇందులోకే కరివేపాకును కూడా వేసుకోవాలి. కరివేపాకు బాగా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ పీసెస్ని కూడా వేసుకోవాలి. ఇందులోనే పచ్చి బఠానీ కూడా 1 స్పూన్ వరకు వేసుకోవాలి. ఇది లేకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ ఇది వేయడం వలన చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులోకే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడే ఇందులోకి సగం స్పూన్ వరకు ఉప్పును వేసుకోవాలి. ఇలా వేయడం వలన పీసెస్కి బాగా పడుతుంది, త్వరగా వేగుతాయి కూడా. ఇవన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకే సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇది వేయడం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న 1 టమాటాని వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి. ఈ టమాటా పీసెస్ బాగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకోవాలి. ఈ సేమియా ఉప్మాలో ముఖ్యమైన పదార్థం ఇదేనండి. దీనిని మాత్రం అస్సలు స్కిప్ చేయదు. దీనివల్ల టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మాత్రమే 1.5 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. మనం 1 గ్లాసు రోస్టెడ్ సేమియాని తీసుకుంటే కరెక్ట్గా 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది. అంతకంటే ఎక్కువ యూజ్ చేస్తే పొడి పొడిగా అస్సలు రాదు. ఇందులోకే రుచికి సరిపడ ఉప్పును వేసుకోవాలి. ఈ సాల్ట్ వాటర్లో మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని మూత పెట్టుకొని వాటర్ బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇలా మూత పెట్టుకొని 5 నుంచి 10 నిమిషాల వరకు ఉంచుకుంటే వాటర్ అనేది బాగా బాయిల్ అవుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ ఇలాగ బాయిల్ అయితేనే ఇందులో 1 గ్లాస్ వరకు రోస్టెడ్ సేమియాని వేసుకోవాలి. మనకు వాటర్ అనేది బాగా రోలింగ్ బాయిల్ అయితేనే ఈ రోస్టెడ్ సేమియా అనేది త్వరగా కుక్ అవుతుంది. ఈ విధంగా రోస్టెడ్ సేమియా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి చూస్తే ఇలా ఉడికి ఉంటుంది. ఈ విధంగా ఉడికిన సేమియాని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ సేమియా అనేది చల్లారిన తర్వాత పొడి పొడిగా అవుతుంది. చూసారు కదా వీడియోలో పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. డెఫినెట్గా పొడి పొడిగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.